బ్రేకింగ్ న్యూస్ ఏపీ వైసీపీ నేత వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గన్నవరం వైసీపీ బాధ్యతలు ఆమె తీసుకోనున్నారు. రేపు గన్నవరం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి పంకజశ్రీ, పేర్ని నాని జిల్లా నాయకులు హాజరు కానున్నారు. అటు వివిధ కారణాలతో జైల్లో ఉన్న కారణంగా వల్లభనేని వంశీ ఏడాదిగా గన్నవరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గన్నవరం వైసీపీ బాధ్యతలను రేపు ఆమె తీసుకోనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు కొంత కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం నుండి వల్లభనేని వంశీ కొంత రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అదేవిధంగా 100 రోజుల నుండి ఆయన అరెస్ట్ అయి జైల్లో ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం వైసీపీ క్యాడర్ కూడా కొంత జారుతున్న నేపథ్యంలో పూర్తిగా గన్నవరం నియోజకవర్గంలో పూర్తిగా గత వైభవం తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నం వైసీపీ అయితే ఒక ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీని రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షుడైన పేర్ని నాని. అయితే రేపు గన్నవరం నియోజకవర్గంలో విస్తృత సమావేశంలో పంకజశ్రీ కూడా రానున్నారు. ముందుగానే ఆవిడకి సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆవిడ కూడా సుముఖంగానే ఉందని కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు పంకజశ్రీ రేపు విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన తర్వాత ఆవిడ్ని నియోజకవర్గ సమన్వయకర్తగా పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు వంశీ సతీమణి పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద పట్టు సాధించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా మనం చూసాం గన్నవరంలో వర్గపోరు, వైసీపీలో వర్గపోరు కూడా ఉంది. అక్కడ కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పంకజశ్రీకి ఎటువంటి మద్దతు ఇస్తారు, రేపు కీలకంగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా కొంత ఊహాజనకంగా అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా గన్నవరం నియోజకవర్గం కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఇప్పుడు పంకజశ్రీని నియోజకవర్గంలో తీసుకొచ్చి అక్కడ బాధ్యతలు పెడితే ఖచ్చితంగా ఈ గత 100 రోజులుగా వంశీ జైల్లో ఉన్నారు. ఆ సానుభూతి అనేది ఖచ్చితంగా వైసీపీ క్యాడర్ కి ఒక పిలుపునైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో పూర్తిగా వైసీపీ పట్టు సాధించుకునేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే యాకూబ్, మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంటే ఆమెకు పూర్తి మద్దతు, సపోర్టు వస్తుందా, అంటే ఎలా ఉండబోవచ్చు? అంటే ఇప్పుడు గతంలో వల్లభనేని వంశీ టీడీపీ నుండి వైసీపీకి వచ్చిన క్రమంలో కొంత వైసీపీలోనే 2 వర్గాలుగా గన్నవరం నియోజకవర్గం విడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా వంశీ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వచ్చారు. ఆ క్యాడర్ కొంతవరకు ఇప్పుడు కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. కొంతమంది ఆ క్యాడర్ లో ఉన్న వాళ్ళని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే వాళ్ళందరినీ నిరుత్సాహంగా ఉన్న ఈ క్యాడర్ ని పూర్తిగా ఉత్సాహపరిచేందుకు, అదేవిధంగా ఆ క్యాడర్ కి భరోసా ఇచ్చేందుకు అయితే కొంతవరకు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం గతంలో ఉన్న సీనియర్ నేతలు ని పక్కన పెట్టి మళ్ళీ వంశీ భార్యని ఖచ్చితంగా తీసుకురావాలని కొంతమంది కీలకమైన మాజీ మంత్రులు అక్కడ పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈవిడ వస్తేనే గానీ అక్కడ నియోజకవర్గంలో పూర్తిగా సెటరేట్ అయింది అనేది, నియోజకవర్గం సెటరేట్ అయింది, కార్యకర్తల్లో ఒక ఉత్సాహం ఏర్పడుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడైతే జరుగుతున్న రాజకీయ పరిణామాలు అయితే తెలుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.